అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, 1500 గ్రామాలు ఒక యవ్వన జంట తిరిగి సువార్త పరిచర్య చేయడం ఆశ్చర్యం. కాబట్టి మనమంటే ఏంటో తెలియాలంటే నలుగురిని కొట్టాలి. కొట్టాలంటే మనకు ఫైటింగ్ రావాలని చెప్పి 2 సంవత్సరాలు కరాటే నేర్చుకున్నాను. ట్యూబ్ లైట్లు ఉంటాయి కదండి, ట్యూబ్ లైట్లు చేతులకి వేసి గుండెకేసి తలకేసి కొట్టేసుకునేవాళ్ళు. ఇట్లా కొట్టేసుకోవడం, ఈ చేతుల మీద కొట్టుకుని చేతులు తెగిపోయండి. అయ్యా మీరు సువార్త చేత చంపేస్తాము కొడతామని మనకు తెలియదండి. సువార్తకి అడుగు పెట్టిన రోజు తెలియదా, గుమ్మాలోంచి బయటికి వెళ్ళిన రోజు తెలియదా. సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మీ మైక్ లాక్కుని మిమ్మల్ని కొట్టి జైలుకి తీసుకువెళ్ళారు. అంతే, ఒకటే బ్రదరు, ఈ లోకంలో బతికుంటే దేవుని సేవ చేస్తాం, చచ్చిపోతే యేసయ్యతో ఉంటాం అంతే. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. యవ్వన కాలంలోనే రౌడీగా మారి ఎవరైనా ఎదురొస్తే వాళ్ళని కొట్టాలని చెప్పి కరాటే నేర్చుకున్న ఒక యవ్వనస్తుడు, సిగరెట్కు, మందుకు, ప్రతి ఒక్క వ్యసనానికి బానిసైన వ్యక్తి అనేక ప్రాంతాలు తిరిగి వీధి వీధి సువార్త, డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తున్న ఈ బ్రదర్ యొక్క సాక్ష్యం తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. మీ అందరికి కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్నట్టు మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యంగా నా యొక్క సాక్ష్యాన్ని అందించడానికి ఈ దిన ముందు బ్రదర్ జోషి గారి ద్వారా ఈ సాక్ష్యాన్ని అందించడానికి కృప చూపించారు. వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు బ్రదర్. ఈ దిన ముందు దేవుని ఒక సాక్ష్యం అనగా నా జీవితంలో ఈరోజు దేవుని సేవలో వాడబడ్డానికి కారణం ఏమిటి, ఎలా ప్రభు నన్ను ఎన్నుకున్నారు, ఎలా సేవకు పిలిచారని కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మాకు కుటుంబము క్రైస్తవ కుటుంబమే. మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా క్రైస్తవులు ఉన్నవారే. అయితే నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను కానీ క్రైస్తవ సాంప్రదాయంలో అయితే బ్రతకలేదు. నాకు సహోదరులు, నా స్నేహితులు అందరూ కూడా అన్ని జనులు, వారితో తిరుగుచు అన్ని విగ్రహ ఆరాధనలో పాల్గొనేవాడిని, రాత్రంతా జాగరాల్లో పాల్గొనేవాడిని, విగ్రహార్పితమైన తింటూ వారితో నేను ఎంతగానో ఎంజాయ్ చేసేవాడిని, సంతోషపడేవాడిని. ఎందుకంటే క్రైస్తవాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఫ్రీడమ్ ఉండదని చెప్పి, అంటే సినిమాలకి వెళ్ళొద్దు, షికారులు చేయొద్దు, గంతులు వేయొద్దు, ఇలాంటి విషయాలు క్రైస్తవుల్లో బాగా ఆటంకపరుస్తారు. కాబట్టి నేను క్రైస్తవ్యం నా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టపడలేదు. అన్ని జనులతో ఎక్కువ స్నేహం చేసేటోని. అయితే నా ఆలోచన అండి, చిన్నప్పటి నుంచి కూడా ఆ రీతిగా ఉన్న నేను ఎదుగుచు 8వ తరగతి 9, 10 వచ్చేసరికి, అంటే నా వయసు 12 సంవత్సరాలు, నా జీవితం ఎలా మారిపోయిందంటే మొత్తం అంతా కూడా లోకంలో పడిపోయాను. ఎలా పడిపోయినా స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి ఒక దినం ముందు ఏం జరిగింది, ప్రతి దినము స్కూల్కి వెళ్ళి రావడం. స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒక రోజు ఏం చేశారంటే స్కూల్ వాళ్ళందరూ కూడా సినిమా తీసుకెళ్ళారు. వాళ్ళు సినిమా తీసుకెళ్ళినప్పుడు స్కూల్లో వేసేటువంటి సినిమా, చిన్నపిల్లలు చూసేటువంటి సినిమా తీసుకువెళ్తే సినిమా థియేటర్ నేనేం చేశానంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ కలిసి పక్కన ఇంకో సినిమా ఆడుతుంటే మిరపకాయ అనే సినిమా, ఆ సినిమాకి వెళ్ళాం. అప్పుడు నాకు సినిమా థియేటర్ అప్పుడు దాకా ఎలా ఉంటుందో తెలియదు. నాకు సినిమా థియేటర్ అంటే ఇలా ఉంటుందా, ఇంత సౌండ్ ఉంటుందా, ఇలా ఉంటుందా అని అనుకున్నాను. అప్పటి నుంచి మొదలైంది నా జీవితంలో ప్రతిరోజు సినిమాకి వెళ్ళడమే. స్కూల్ మానేయడం, బ్యాగ్ తోటలో ఎక్కడ తిరిగి పడేయడం, రొప్పుల్లో పడేయడం, సినిమాలకి పోవడం ప్రతిరోజు. ఇలా నా జీవితం కొనసాగుతూ ఉండగా మనం ఎప్పుడైనా సరే చిన్నవాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడం, ఎందుకంటే గౌరవం తక్కువ ఉంటుందని చెప్పి. పెద్దవాళ్ళతో ఇంకా ఆడితో తిరిగాడు రా, పెద్దవాళ్ళతో తిరుగుతున్నాడు రాడు, ఆడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటారని చెప్పి నేను త్రాగుబోతులతో పెద్దవాళ్ళతో తిరిగేటోని. వాళ్ళతో ఎప్పుడైతే తిరిగానో వాళ్ళ యొక్క ఆలోచనలు, అంటే వాళ్ళు కైనీలు తినేటోళ్ళు, అవి నాకు పెడితే నేను అవి తినేటోని. ఇంకా చెప్పాలంటే కైని డైరెక్ట్గా తింటాయి, మొత్తం నోట్లో పట్టేస్తుందని చెప్పేసి చైనా కైని ఉంటుందండి. అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు టీ ఇచ్చి, పాలు ఇచ్చి, డికాషన్ పెట్టుకోవడానికి ఒక ప్యాకెట్ ఇస్తాడు, దాంట్లో ముంచితే డికాషన్ దాంట్లో దిగుతుంది. అలాగే చైనీ కైని కూడా అలా సేమ్ ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ నోట్లో పెడితే కైని మనలోకి వెళ్తుంది, కానీ దాని యొక్క రసం ఏదైతే ఉంటుందో అది మన మైండ్కి పట్టేస్తుంది. మత్తు పట్టేసినప్పుడు రోజంతా మత్తులు ఉండిపోతాం. అదొక చేదుగా మత్తులో ఉంటుంది. వాటిని అలవాటు చేసుకున్నాను.
అలాగే వాళ్ళతో తిరుగుతున్నప్పుడు స్మోకింగ్ బాగా అలవాటు అయిపోయింది. సిగరెట్లు ప్రతిరోజు స్మోకింగ్ చేసుకుని వాళ్ళతో తిరిగి. ఇప్పటికీ నా స్మోకింగ్ వీడియోస్ చాలా మంది దగ్గర ఉంటాయి. ఈ మధ్య ఎతికాను కానీ దొరకలేదు నా చిన్నప్పుడు అవన్నీ కూడా. అలాగే నేను కొనసాగుతూ ఉన్నాను. నా జీవితం ఇంకెలా మారిపోయిందంటే ఆ వాళ్ళతో స్నేహం చేసి ఇంకా త్రాగుడికి అన్నిటికీ లోనైపోయాను. ఇంకా అన్ని అలవాట్లు అబ్బేసినాయి. అన్ని అలవాట్లు అభ్యసనం 12 సంవత్సరాలు నాకు అప్పుడు. 12 సంవత్సరాలు వీటన్నిటిలో ఎవరు ఉండరు, కానీ 12 సంవత్సరాలకి బాల్యంలో మొత్తం చెడిపోయింది నా జీవితం అంతా కూడా. అలాగా నేను వెళ్తున్నప్పుడు కానీ సినిమాలకి వెళ్తున్నా, సిగరెట్లకి వెళ్తున్నా, కైని తాగుడు ఇవన్నీ ఉన్నాయి. కానీ స్కూల్కి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఉండవు. అప్పుడు నేను ఏం చేశానంటే మా ఇంట్లోకి వెళ్ళి, ఇంటి దొంగని ఎవడో పట్టినట్టు మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోనే దొంగతనం చేసి, మా నాన్నగారు 50 రూపాయలు 100 రూపాయలు కష్టపడి తెచ్చి జీతాలు ఆయన దొంగలించి వెళ్ళి వీటన్నిటికి కూడా వ్యర్థంగా ఉపయోగించేవాడిని. మా అమ్మమ్మ ఇంటికి ఉండేటువంటి పాలకులు అనే ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఆ పాలకుల ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కష్టపడి తెచ్చుకున్న డబ్బులు తీసుకెళ్ళి నేను భయంకరంగా వీటన్నిటికి దుర్వ్యసనాలకి అలవాటు అయిపోయాను, వాడాను. అలాగున్నప్పుడు అక్కడ ఉన్న దైవజనులు నాకు కొద్ది వాక్యం చెప్పేవారు కానీ నేను వినేటువంటి కాదు. అలా ఎదరికెళ్ళిపోతుంది నా జీవితం. ఇంక ఈ విషయం అందరికి కూడా మా కుటుంబంలో నుంచి మొత్తం మా గ్రామం అంతా తెలిసిపోయింది, మా పేటలో అందరికి కూడా తెలిసిపోయింది. తెలుసుకున్నాడు అందరికీ నా మీద నిందలేయడం ప్రారంభించారు. ఇంకా పలానా వాళ్ళ అబ్బాయి సినిమాలు తిరుగుతున్నాడు, సిగాలు తిరుగుతున్నాడు, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తారు, మన ఇంట్లోకి రానివ్వకండి అని నేను ఎవరింటికి వెళ్ళినా సరే తలుపులు వేసేసుకునేవారు. అసలు చాలా నీచంగా ఒక వెలువైబడిన వాడు ఎలా చూస్తారో మా గ్రామంలో నన్ను అట్లా చూసేవారు. అంటే వారి తప్పు కాదు కానీ నా వ్యసనాలు అలాంటివి. అలాగున్నప్పుడు అనేవారు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవుతాడు, పనికిమాలినోడు ఎందుకు పనికి రాకుండా పోతాడని తిట్టేవారు అప్పట్లో. నేను అలాగున్నప్పుడు నేను మొత్తానికి దేవుని కృప, దేవుని ఉచితమైన ప్రేమ తెలియని 10th క్లాస్ పాస్ అయిపోయా. ఆ పాలకులు అనే ప్రాంతంలో ఉంటుంటే నేను చెడిపోతానని చెప్పేసి అక్కడి నుంచి మా నాన్నగారు తణుకు ప్రాంతాన్ని తీసుకొచ్చేసారు సొంత ప్రాంతంలో. అక్కడే మా కుటుంబం అంతా కలిసి ఇంటర్ జాయిన్ చేశారు నన్ను మొత్తానికి. కానీ అప్పటికి నేను లోకల్ ఉండి వచ్చాను కాబట్టి ఇక్కడ ఇంటర్లో జాయిన్ అయినప్పుడు కూడా నాలా ఎవడైతే త్రాగుతూ తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఎన్నుకుని వాళ్ళతో స్నేహం పడతాం మొదలెట్టా. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం అంటే ఇక్కడ ఏంటో తెలియదు, ఎవడు కూడా కొత్త ప్రాంతం కాబట్టి మనం అంటే ఏంటో తెలియాలంటే నలుగురిని కొట్టాలంటే మనకు ఫైటింగ్ రావాలని చెప్పి 2 సంవత్సరాలు కరాటీ నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేగడం, పరిగెట్టుకుని వెళ్తాం, జాగింగ్ చేసుకోవడం, కరాటీ నేర్చుకోవడం. అలా కరాటీ చేస్తున్నాడు బ్రదర్, కసి వచ్చేసేది. ఇంకా ఎక్కువ కరాటీ చేయాలి, ఎక్కువ మందిని కొట్టేయాలని కసి వచ్చేసి ట్యూబ్ లైట్లు ఉంటాయి కదండి, ట్యూబ్ లైట్లు చేతులకి వేసి గుండెకి వేసి తలకేసి కొట్టేసుకునే వాళ్ళం. అప్పుడు ట్యూబ్ లైట్లు ఉండేవి, ఇట్లా కొట్టేసుకోవడం, ఈ చేతుల మీద కొట్టుకుని చేతులు తెగిపోయండి. మళ్ళీ ఐస్ ఉంటుంది, ఐస్ బ్రేక్ చేసేయడం, ఇంకా బండ్లు వచ్చేసి కార్లు వచ్చేసి చేతులు ఎక్కించేసుకోండి. ఇప్పటికి కూడా నాకు ఇవన్నీ కూడా మచ్చలు ఉంటాయండి. అంటే కార్ల కింద బండ్ల కింద ఈ చేతులు పెట్టేవారు, ఆ చేతులు పెట్టేసి, ఎందుకంటే స్ట్రాంగ్ అయిపోయి ఎవరైనా కొడత మటుకి గట్టిగా తగలాలి అడిగి స్ట్రాంగ్గా, మనకి ఏం అవ్వకూడదు అనేసి ఇది గోడను గుద్దేసి వాళ్ళం కదా, గోడను పంచేసి చేస్తూ ఉండేవాళ్ళం గోడకి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ స్ట్రాంగ్ అయిపోవాలి మనకి, అప్పుడు అవతల వాడు తగులుతుందని చెప్పేసి ఇలా ఘోరంగా భయంకరంగా రక్తాల కార్యాలు, ఇవన్నీ రక్తాలు కారిపోయి అలా రక్తాల కార్యాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. కారణం ఏంటంటే మనం చూసి 10 మంది భయపడాలి, రౌడీజం చేయాలి, భయపడాలి. అలాగే కాలేజీలో కూడా అలాగే ఉండేవాళ్ళం మేము. స్కూల్లో కాలేజీలో అనేకమైన గొడవలు పెట్టాను బ్రదర్, చాలా గొడవలు ముందుండేటివి. ఇక్కడ ఒక ఘాట్ ఉండేది నాకు ఇలాగా, అది కరాటీలో గొడవలు స్కూల్లో కాలేజీలో తగిలింది, అది కాలేజ్ గొడవలో నాకు తగిలింది ఘాటు. ఇప్పుడే తగ్గింది, కొద్దిగా ఉంటుంది ఇప్పుడు. అలా జరిగింది అప్పుడు. అలా గొడవలు ఉన్నప్పుడు నేను 3 సార్లు నన్ను ప్రిన్సిపల్ గారు టీసీ ఇచ్చేయడం పంపించేయడానికి మా పేరెంట్స్ పిలిపించి వార్నింగ్లు ఇచ్చారు. ఇలా భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. అప్పుడే ఒక దైవజనులు నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు, వాక్యం చదవమని చెప్పడం ప్రారంభించారు. అలాగే ఎదుగుతూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒకసారి పిలిచారు నన్ను, నా సంఘానికి రా, ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు, క్రైస్తవ కుటుంబంలో జన్మించావు కదా, నువ్వెందుకు లోకానుసారంగా అన్యులు వెంబడి తిరుగుతున్నావు అని చెప్పినప్పుడు సరే వస్తానని చెప్పి ఒక దినమందు ఉపవాస కోటాల్లో పాల్గొన్నాను. అది పాలకుల్లో జున్నూరు అనే ప్రాంతంలో దైవజనులు బాలజ్యోతయ్య గారు, ఆయన ఆ ప్రాంతంలో దేవుని ఒక మహిమకరమైన పరిచర్య చేస్తూ ఉంటారు. ఆయన పిలిచినప్పుడు ఆయన ఒక సంఘంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం చెప్తే ఒక సేవకులు వచ్చారు కొత్తగా. ఆ సేవకులు వాక్యం చెప్పేసారు, అయిపోయిన తర్వాత నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనులు స్టేజ్ నుంచి డైరెక్ట్గా దిగి వచ్చి నా దగ్గరికి వచ్చి నా చేతుల నుంచి ప్రార్థన చేసేదిగో నిన్ను దేవుడు సేవ కొరకు ఎన్నుకున్నాడు, నువ్వు సేవ చేయాలి, తల్లి గర్భంలో రూపింపడక మునిపే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని సేవకులు చెప్పారు. అంతమందిలో మీ దగ్గరికే వచ్చారు? అవును బ్రదర్, అంతమందిలో నా ఒక్కడి దగ్గరికి డైరెక్ట్గా వచ్చి దేవుడు ప్రేరేపిస్తే ఆ మాట చెప్పారు. నేను అనుకున్నా ఇదేంటిది, నేనేమో సినిమాల్లో షికారులో తిరిగేటోడిని,
లోకంలో నన్ను దేవుడు సేవ అంటున్నాడు, ఏదో పాస్టర్ గారికి ఆయన తోచించి చెప్పేశారేమో, నా కోసం తెలియదేమో అని అనుకున్నాను నేను. అనుకుని వదిలేసి మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయి లోకానుసారంగా మళ్ళీ సినిమాల్లో తిరగడం, షికారులో తిరగడం. నా బ్రతుకంతా కూడా ఈ కైనీళ్ళు 12 సంవత్సరాలకే బాల్యంలో మొత్తం చెడిపోయేసరికి మరలా వేరే మీటింగ్లు జరుగుతున్నాయి. మరలా పాస్టర్ గారు వచ్చి నాకు వాక్యం చెప్పేవారు. ఆయన అందరూ విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందరు బంధువులు అందరూ విడిచిపెట్టేశారు. అప్పటికే ఈడు ఎందుకు పనికిరాని వాడు వదిలే అంటే ఆయన నన్ను మార్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. ప్రార్థన చేసి మరలా రమ్మంటే నేను వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత మరలా మీటింగ్లో పాల్గొన్నప్పుడు కేరళ నుంచి ఒక దైవజనులు వచ్చారు. ఆయన భాష మనకు రాదు, ఒక ట్రాన్స్లేటర్ ఉండేవాడు. ఆయన వచ్చి అలాగే వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తున్నావు, నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసి, ఇదిగో నిన్ను దేవుడు సేవ కొరకు ఎన్నుకున్నాడు, నువ్వు దేవుని సేవ నిర్లక్ష్యం చేస్తున్నావు లోకంలో పడిపోయి, ఇదిగో నువ్వు దేవుని ఒక సేవ చేయాలి, ఇదిగో నువ్వు తలకి మూలరాయిగా ఉంటావు, నీ తలుపులు తెరవబడుతున్నాయి, నువ్వు దేవుని సేవ చేయాలని చాలా ఖండితంగా చెప్పాడు బ్రదర్. ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అవును కదా, అంతకుముందు దేవుడు మాట్లాడాడు, మరలా మాట్లాడాడు అంటే దేవుడు తప్పకుండా నన్ను సేవకే పిలిచారు అని నేను గ్రహించి, ఆ పాస్టర్ గారు ఈ మాటలే మాట్లాడారు, ఈ పాస్టర్ గారు ఇదే మాట్లాడారని చెప్పి ఒక ఆలోచన పుట్టింది. అవును బ్రదర్, ఇద్దరు సేవకులు అలాగే మాట్లాడేసరికి ఒక ఆలోచన పుట్టి, అప్పుడు అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ గారు దైవజనులు బాలజ్యోతయ్య గారు ఆయన వచ్చి నాకు వాక్యం చెప్పి, ఇదిగో దేవుడు నిన్ను 2 సార్లు సేవకి పిలిచాడు, ఇంకా లోకంలో నుండి చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, శిక్షకు గురైపోతావు, కాబట్టి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు, ఎందుకు ఈ వెలువేయబడిన జీవితం నీకు అనేసి ఆ పాస్టర్ గారు ఎంతగానో నాకు వాక్యాన్ని చెప్పి ప్రభువులోకి నడిపించారు. అప్పుడు 16 సంవత్సరాల వయసులో నేను అప్పుడు ఇవన్నిటిని విడిచిపెట్టుకుంటూ వచ్చి బాప్తిసం తీసుకుంటానని అయ్యగారు చెప్పి బాప్తిసం తీసుకున్నారు. 16 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్న తర్వాత 1 సంవత్సరం సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి మంచిగా భక్తిలో కొనసాగాను. 17 సంవత్సరాలు దేవుడు మరలా పిలిచాడు నన్ను దర్శనం ద్వారా, ఇదిగో నువ్వు బాప్తిస్మం తీసుకున్నాక దేవుని సేవకు రాలేదు, నువ్వు నా సేవ చేయాలి అని దేవుడు మరలా దర్శనం ద్వారా మాట్లాడుతున్నాను. నాకు మాట్లాడినప్పుడు నేను ఏం చేశానంటే, ప్రభువా సరే నువ్వు సేవకు రమ్మన్నా 3 సార్లు పిలిచావు, నేను సేవకు వస్తాను, కానీ సేవ చేయాలి నాకు చర్చ లేదు ప్రభువా, జనం లేరు, ఎలా సేవ చేయాలి నేను అని దేవుణ్ణి అడిగేవాడిని. అడిగినప్పుడు దేవుడు నాకు ఏం చెప్పాడు, ఇదిగో నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు సువార్త ప్రకటించాలి అని ప్రభు మాట్లాడినప్పుడు, సరే ప్రభు సువార్త ప్రకటిస్తాను అని ఎలా ప్రకటించాలని దేవుడు అడిగాము బ్రదర్, ఎలా ప్రకటించాలి ఏంటి అని అడిగినప్పుడు కొన్ని ఆలోచనలు ఇచ్చారు. అప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యి ఇంటర్ అయ్యింది, ఇంటర్ కంప్లీట్ చేసుకుని డిగ్రీలో జాయిన్ అయ్యి ప్రతి సెకండ్ సాటర్డే ఎప్పుడైతే సెలవు వస్తుందో హాలిడే వస్తుందో ఆ రోజు వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. మళ్ళీ ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటుందో ఆ ఖాళీ టైంలో కరపత్రికలు పనిచేయటం ఉన్నాయి రోడ్ల మీద. అంటే నా జీవితం ఎలా ఉందంటే అప్పుడు దాకా స్కూల్ మానేసి ఖైనీలు గుట్కాలు సినిమాలకి వెళ్ళి నేను వీటన్నిటిని మానేసి ఒక పక్కన చదువుకుంటూ మంచిగా నా తల్లిని నా తండ్రిని గౌరవించుకుంటూ భక్తిలో కొనసాగుతూ ఇంకో పక్కన దేవుని పని చేసేటువంటి, అంటే దేవుడు ఎందుకు పనికిరాని నన్ను వాటన్నిటిని విడిపించి దేవుని సేవలు నిలబెట్టాడు బ్రదర్. అలా కొనసాగుతున్న నా జీవితంలో ప్రభువుని సువార్త చేస్తూ ఉన్నప్పుడు డిగ్రీ అయిపోయింది. తర్వాత బైబిల్ ట్రైనింగ్ బీటెక్ చేశాను, బీటెక్ అయిపోయింది. అప్పుడు వారానికి 3 దినాలు దేవుని సువార్త ప్రకటించి ప్రతిరోజు సువార్తకి వెళ్ళడమే, ఒకరోజు పనికి వెళ్ళడం. అలాగా డిగ్రీ అయిపోయిన సరే జాబు అనుకున్నాం, కానీ నా కుటుంబంలో ఉన్న వారందరికి కూడా నేను జాబ్ చేయాలని ఆశ. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేయకుండా పనికి వెళ్ళేటోడిని, పెయింటింగ్ పనికి సిమెంట్ పనికి ఇట్లకి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే జాబ్ చేస్తే సేవ చేయడానికి ఉండదు, అందుకే పనికి వెళ్తే 3 రోజులు పని చేసుకుని ఆ వచ్చిన డబ్బులు అట్టుకెళ్ళి ఆ ట్రావెలింగ్కి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి నాతో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు తినడానికి ఇలా 3 రోజులు సువార్త చేసేవాళ్ళు. ఇలాగ ఉంటూ ఉండగా దేవుని సేవలో దేవుని పరిచర్లో ఒక ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. ఆ ప్రాంతానికి ప్రతి శనివారం ప్రతి ఒక్క రోజు కూడా వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేవాళ్ళం. అది భయంకరమైన త్రాగుబోతులు గంజాయి అమ్మేటువంటి ప్రాంతం అది. అలాగే ఇలా సువార్త ప్రకటించి వస్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబంలో ఎవరికో ఏదో ఉంటే అది దిష్టి చేసి నాకు పెట్టారు. ఎప్పుడైతే పెట్టారో ఆ చీకటి శక్తి దాంట్లో వచ్చి నా మైండ్కి పట్టేసింది. ఆ రోజు రాత్రి స్టార్ట్ అయింది వల్ల నాకు తలనొప్పి, భయంకరమైన హెడ్ఏక్ అనమాట. ప్రతిరోజు తలనొప్పి, తెల్లారితే చాలు తలనొప్పి, రాత్రి తలనొప్పి, ఇప్పుడు తలనొప్పి. నా తలనొప్పి మా అమ్మగారు వాళ్ళు చూడలేక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. తణుకులో గాయత్రి న్యూరో హాస్పిటల్కి, బ్రెయిన్కి సంబంధించింది. ఆయన మొత్తం అంతా కూడా చూసి బ్రెయిన్ స్కానింగ్ చేయాలంటే బ్రెయిన్ స్కానింగ్ తీశారు. బ్రెయిన్ స్కానింగ్ తీసిన తర్వాత ఆయన చూసి రిపోర్ట్లో ఏమీ లేదు, అంత బాగానే ఉంది,
మీరు ఏమైనా ఆలోచనలు చేసుకుంటున్నారంటే ఏం ఆలోచన చేయట్లేదంటే కొన్ని మెడిసిన్ ఇచ్చారు బ్రదర్. మెడిసిన్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ వాడుతున్నాను. వాడినా సరే తగ్గలేదు. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. ఇంటికాడ వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు నా కోసం. ఇదేంటి వీడికి ఎందుకు తలనొప్పి తగ్గట్లేదు అంటే టవల్ ఉంటుంది కదా బ్రదర్, టవల్ తలకిల చుట్టూ గట్టిగా కట్టేసుకుని ఏడ్చేసేవాడిని. అంత భయంకరమైన తలనొప్పి. అప్పుడు ఒకళ్ళు అన్నారు వచ్చి మా ఇంటికి వచ్చి, ఇదిగో వీడు ఇంతగా తలనొప్పితో బాధపడుతున్నాడంటే వీరికి ఎవరైనా ఏదైనా చేశారేమో, ఏదైనా చేతబడి కానీ మంత్రశక్తి కానీ ఏమైనా చేశారేమో అని చెప్పారు. అప్పుడు దాకా నాకు రానాలోచన వాళ్ళ ద్వారా వచ్చింది. అవును నిజంగా చేశారేమో అనుకున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఇంక పలానా దిక్కుని తీసుకెళ్ళండి, అక్కడ చేతారు ఇలాంటివన్నీ, ఇక్కడ ఓ మాంత్రికుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళండి, ఇలాంటివన్నీ కూడా చేతారు అని చెప్పినప్పుడు మా వాళ్ళు అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు కుటుంబం అంతా కూడా. అప్పుడు నేను కూడా ప్రభువా, నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, ప్రభువా నేనేమో నీ బైబిల్ అట్టుకుని నీ సేవ చేస్తున్నాను, నీ సువార్త ప్రకటిస్తున్నాను, నీవే సర్వశక్తి గల దేవుడు అని నేను ప్రకటిస్తున్నాను, విడుదల కలుగు చేసేవాడు నీవేనా ప్రకటిస్తున్నాను. కానీ ఈ రోజు నేను ఇంకొకటి దగ్గరికి వెళ్ళవలసింది ఏంటి ప్రభువా, మాంత్రికుల దగ్గరికి అని ఇంకేం చేశానంటే హాల్లో ఒక్కనే కూర్చుని ఎవరు లేనప్పుడు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి ఒక కంజిరుంటే కంజిరట్టుకుని దేవుని ఆరాధన చేస్తున్నాం బ్రదర్. ఆరాధన చేస్తూ ఉండగా ఒక దేవుని యొక్క వెలుగు నాపై దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు నాపై దిగి వచ్చిందో ఒక్కసారికి నాలో ఉన్న చీకటి ప్రభావం, వేయబడిన తలుపు ఏదైతే ఉందో అది తెరవబడి మూయబడింది. ఎప్పుడైతే మూయబడిందో యమనులో ఉన్న చీకటిలో ఉన్న ప్రభావం వేయబడిన తలుపు తీసుకుని బయటికి పోయింది. అన్ని రోజులుగా రిలీఫ్ లేని నాకు ఆ క్షణం ఉంది ఒక్కసారిగా నాకు తలనిచ్చి రిలీఫ్ కలిగింది. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించారు. అందుకే నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, మాంత్రికులు దేవునికి భయపడి ఇశ్రాయేలు పిల్లలను చంపకుండా విడిచిపెట్టేశారు. మాంత్రికులు మన సర్వశక్తి గల యేసయ్యకి భయపడతారు కదా, అలాగే దేవుడు నన్ను ఆ క్షణాన్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల కలిగజేస్తారు. దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి ఆయన మహింపరుస్తూ మరలా సువార్త ప్రకటిస్తూ సువార్తకు వెళ్తూ నాతో ఉన్న వారు కలిసి కొన్ని సంఘాలు ప్రారంభించాం. ఎప్పుడైతే సంఘాలు ప్రారంభించామో ఇంకా సంఘ పరిచర్యలు చూసుకుంటూ సువార్త ప్రకటించే వాళ్ళం. కానీ సాతాను మనుషుల మధ్యలో చాలా కుయుక్తి అలజడులు పెడుతుంది. అలా పెట్టినప్పుడు నాతో ఉన్న సేవకులు పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇదిగో బ్రదర్ సతీష్ మైకిల్ అంటే అందరూ తెలుస్తుంది, మేమంటే ఎవరు తెలియట్లేదు అనేసి ఏం చేశారంటే, ఇదిగో ఈ 3 సంఘాలు ఉన్నాయి కదా, మేము 5గురు ఉన్నాము, ఈ సంఘాలు మాకు కావాలని ఆ 4 ఒకటైపోయి ఆ సంఘాల నుంచి నన్ను వేరుపరిచి బయటికి గెంటేశారు. ఇప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఈ 4 కలిసి ఆ సంఘాలు పరిపాలించుకున్నారు. 4 సంవత్సరాలుగా సేవ చేసి సంఘాలు సంపాదించి నేను బయటకు వచ్చేసిన పరిస్థితి. ఆ రోజు చాలా బాధపడ్డాను, కన్నీరు కార్చాను. ప్రభా ఏంటి సేవ, నువ్వు పిలిస్తే సేవకు వచ్చా, నువ్వు ఇస్తే సంఘాలు కట్టాము, కానీ ఈరోజు ఏ సంఘము లేకుండా ఏ పరిచయం లేకుండా ఒక సేవకుడు కూడా లేకుండా నేను అయిపోయిన ప్రభా ఏంటి అని చాలా బాధపడ్డాను ఆ పరిస్థితిలో. ఆ తర్వాత 2 నెలలు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. వాడు మరలా ప్రభు దగ్గరికి వచ్చి 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్న దేవుడు ఒక దర్శనం చూపించి మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నిన్ను సేవ కొరకు ఎన్నుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి, కానీ నువ్వేదో ఒక సంఘంలోనో ఒక ప్రాంతంలోనో సేవ చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు భూ దిగంతం వరకు నా పరిచర్య చేయాలి, భూ దిగంతం వరకు నా సేవ కొరకు నువ్వు వెళ్ళాలి అని ప్రభు మాట్లాడుతూ 96వ కీర్తన 2వ వచనం ద్వారా మాట్లాడితే యెహోవాను గూర్చి కొత్త కీర్తన పాడుడి, ఇదిగో అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాడు ప్రభు మాట్లాడాడు. ఎప్పుడైతే అనుదినము రక్షణ సువార్త ప్రకటించమని దేవుడు మాట్లాడాడు, థ్యాంక్ యూ ప్రభా, నువ్వు ఇక్కడి నుంచి నన్ను ప్రతిదినము సువార్త ప్రకటించడం మళ్ళా పిలుస్తున్నావు కదా, నేను ప్రతిరోజు సువార్త ప్రకటిస్తానని ఆ రోజు మొదలెట్టాను బాగా, ఎవ్రీడే గాస్పుల్ అని. ప్రతిరోజు ఏదో ప్రాంతానికి వెళ్ళడం, కొంతమంది కరపత్రిక ఇవ్వడం, ప్రతిరోజు సువార్త చెప్పడం ప్రారంభించి ఈనాటి వరకు కూడా అలాగే సువార్త చేస్తూనే ఉన్నాం. ఈ సువార్త పరిచయలు ఎన్నో ఆటంకాలు, ఒకసారి కొట్టిన ప్రదేశాలు ఉన్నాయి, తిట్టిన ప్రదేశాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు, పోలీసులు వచ్చేసి అక్కడ హడావిడి చేసి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సువార్త పరిచయలు చాలాసార్లు నిందలు చేశారు, అవమానపరిచారు, తిట్టారు, బూతులు తిట్టారు చాలామంది సువార్తలో. అయినప్పుడు కూడా ప్రభు వాటన్నిటి నుంచి కాపాడి రక్షించి మరలా సువార్త చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు దేవుని సేవకు వచ్చి నా వయసు వచ్చేసి 25 సంవత్సరాలు, దేవుని సేవకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల్లో మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 1500 గ్రామాలు దేవుని సువార్త ప్రకటించాము బ్రదర్. చాలామంది బాప్తీసాలు ఇచ్చాము, చాలామంది ప్రభువులకు నడిపించాము, ఎవరికి తెలియని అన్యులకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాం. ఈరోజు ఒక నెలకు వచ్చి నేను దగ్గరికి పెద్ద బైబిల్ అవుతుంటే చదివేవారికి అన్యులకి లేని వారికి దగ్గర ఒక 50 బైబిల్ని ఇస్తాను నెలకి, కొత్త నిబంధన ఒక 100 బైబిల్ ఇస్తాను.
ఒక నెలలో ఒక 5,000 కరపత్రి ముద్రిస్తాను నెలకొచ్చి. 5,000 కరపత్రి 1వ తారీఖు ముద్రిస్తే 30వ తారీఖు వచ్చేసి మొత్తం అయిపోతాయి బ్రదర్. మొత్తం అందరూ సువార్త చెప్పి అందరు కరపత్రులు పంచుకొని వచ్చేస్తాం. అలాగే ప్రభువు నన్ను దేవుని యొక్క సేవలో ఆయన పరిచర్యలను వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య సువార్త చేస్తూ ఉన్నాము. ఎలాంటి ఒక 5 రాష్ట్రాల్లో చేస్తున్నాం. ఇక్కడ బయలుదేరామంటే ఇప్పుడు ఎలాగంటే మా రాజమండ్రిలో బయలుదేరితే రాజమండ్రి నుంచి ఇలా ఏలూరు వచ్చేసిన తర్వాత ఏలూరు మధ్యలో ఎన్ని గ్రామాలు ఉంటాయో ప్రతి గ్రామానికి వెళ్ళడం, ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళడం, నా సాక్ష్యం ఏదైతుందో దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు చెప్పడం, యేసు ప్రభు మార్గం అని ట్రాక్ ఇచ్చి వారికి చెప్పడం, ఇలా ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామానికి అలా ఒక 10 రోజులు బయటికి వెళ్ళిపోతాం బ్రదర్. మొత్తం 10 రోజులు బయటికి వెళ్ళిపోయి బయట సువార్త చేసుకుని వస్తాం. మొత్తం బండి మీద, నా ట్రావెలింగ్ అంటే బైక్ మీదే. ప్రతిరోజు అటాక్ జరుగుతుంది నా మీద. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి ఫోన్ కాల్స్, దేవుని సువార్త చేయకండి, సువార్త చేత పోలీస్ స్టేషన్ పెడతాం, కేసులు పెడతాం, ఇలాగ ప్రతిరోజు బెదిరింపు కాల్స్ వస్తాయి. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రతిరోజు వస్తాయి కాల్స్, ప్రతిరోజు ఫోన్లు వస్తాయి. వెలుచున్న మార్గాల్లో కూడా కొంతమంది మమ్మల్ని ఆపేస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడే దారిలో ఆపేసి ఇంక మాట్లాడట్లేదు. అసలు ఎందుకు వచ్చారంటే మాట్లాడకుండా యేసు ప్రభు అని చెప్పగానే కొట్టేయడం, ఇలాగ భయంకరమైన పరిస్థితి అనమాట. బయట ఓ ప్రాంతానికి వెళ్ళాం ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త చెప్తూ ఉంటే వచ్చేసి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు, మా మీద పడిపోయి కొట్టేశారు. ఒక 4 ఉన్నాం మేము. 4 కూడా ఒక మారుమూల ప్రాంతం మా గోదావరి జిల్లాలోనే అటాక్ చేశారు, కొట్టారు. కొట్టిన తర్వాత పోలీసులు స్టేషన్కి వెళ్ళాము, పోలీసులు వచ్చారు. ఇలా చాలా గొడవ జరిగిన తర్వాత పోలీసులు వచ్చి మాట్లాడారు మాతో. ఏందని గొడవ అంటే నేను చెప్పా, మేము ఏ దేవుణ్ణి కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ విమర్శించట్లేదండి. మాకు తెలిసినటువంటి దేవుడు, మాకు తెలిసిన ధర్మాన్ని మేము బోధిస్తున్నాం తప్ప ఎవరిని విమర్శించట్లేదు. పైగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, మత స్వేచ్ఛ అనేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఎవరి మతాన్ని వారు స్వీకరించుకుని ప్రకటించుకునే భావజాలను అందరికీ ఉంది. మేము దాన్ని ఉపయోగించి చెప్తున్నప్పుడు పోలీసులు వచ్చి కొంతమంది వాళ్ళని మమ్మల్ని కూడా చల్లార్చి ముందు మమ్మల్ని పంపించేశారు, తర్వాత వాళ్ళని పంపించేశారండి. తర్వాత సికింద్రాబాద్లో ప్రాంతంలో కూడా డైరెక్ట్ పోలీసు వచ్చి నా మీద అటాక్ చేసి చేతిలోని పాంప్లెట్లను లాగేసుకుని పోలీసులు కొద్దిగా అక్కడ కూడా చాలా హడావిడి చేశారు సికింద్రాబాద్లో. అలాగుంది బయట అయితే పరిస్థితి. ఇలా కొనసాగుచుండగా దేవుని ఒక సువార్తలో నా వివాహం అయ్యింది. కరెక్ట్గా 3 నెలలు అయింది వివాహం అయ్యి. ఈ 3 నెలల్లో కూడా మేమిద్దరం కలిసి మళ్ళీ దేవుని సువార్త ప్రారంభించడం. అంటే పెళ్ళైన తర్వాత నుండి ఇంకా ఇద్దరు కలిసి సువార్త స్టార్ట్ చేశారు? అవును బ్రదర్. వివాహం అయిన 7వ రోజు నుంచి 7th డే ఒక సువార్త గుడికి పెట్టాము. ఆ 7వ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గరగా 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ప్రతిరోజు దేవుని సువార్తే. భార్య భర్త ఇద్దరం కూడా వెళ్ళి. అంత డెడికేట్ మైండ్ ఎలా వచ్చింది బ్రదర్? అది ప్రభు ఎన్నుకున్నాడు బ్రదర్. ఎందుకు వచ్చిందంటే ఎన్నిక లేని నన్ను ఒకవేళ లోకంలో ఉంటే సిగరెట్లలోనో, త్రాగుల్లోనో, సినిమా థియేటర్లోనో నా జీవితం నశించిపోయేది. కానీ అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే అనేక మంది మధ్యలోకి దేవుడు తీసుకొచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. ఎందుకంటే ఒకప్పుడు నా తల్లిని, నా తండ్రిని దూషించేవారు. ఇదిగో నీ కొడుకున్నాడు, ఎందుకు పనికిరానోడు, ఎందుకు పనికి మాలను కన్నారు మీరు అని నా తల్లిని, నా తండ్రిని దూషించేవారు. ఎవరైతే దూషించేవారో వాళ్ళ ఈ రోజు మా ఇంటికి వచ్చి అంటారు, ఇదిగో నీ కొడుకులాగా నా కొడుకు కూడా ఉండాలమ్మా, నీ కొడుకు చాలా మంది సహాయం చేస్తున్నాడు, చాలా మందిని త్రాగుబోతులు మారుస్తున్నాడు, చాలా మంచిగా మీ అందరి విధేయత కలిగి బ్రతుకుచున్నాడు అనేసి చాలా మంది సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించడం దేవుని బైబిల్లో వాక్యం ఉంది. అది నేను బిలీవ్ చేశాను కాబట్టి నా తల్లిని, నా తండ్రిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. కానీ చాలా మంది బయట అలా లేదు. అయితే ఇలాగ దేవుడు నా జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన విధానం బట్టి నా జీవితాన్ని పూర్తిగా దేవుని సమర్పించేసుకున్నాను. అంటే ఈ రోజు అంటున్నారు వచ్చి, అయ్యా మీరు సువార్త చేత చంపేస్తాము, కొడతామని. మనకు తెలియదండి. సువార్తకి అడుగుపెట్టిన రోజు తెలియదా, గుమ్మాల నుంచి బయటికి వెళ్ళిన రోజు తెలియదా చంపేస్తారని, కొడతారని. కానీ స్టెఫనీ ఎలాగైతే ప్రభు సమర్పించుకున్నాడో మనం కూడా ప్రభు సమర్పించుకున్నాం. గుమ్మాల నుంచి అడుగుపెట్టినప్పుడు మా ప్రార్థనలు ఒకటే, ప్రభువా నీ సేవకు పిలిచి వెళ్తున్నాం సేవ చేయడానికి. కొంతమంది రక్షలో నడిపిస్తాం, నీ చిత్తమైతే మరలా ఇంటికి వస్తాము, లేకపోతే నీ రాజ్యానికి వస్తాం. అంతే, ఒకటే బ్రదరు. ఈ లోకంలో బతికుంటే దేవుని సేవ చేస్తాం, చచ్చిపోతే యేసయ్యతో ఉంటాం. అంతే. ఈ లోకంలో బతికుంటే యేసయ్య సేవ చేస్తాం, చచ్చిపోతే యేసయ్యతో ఉంటాం. పెళ్ళైన కొన్ని రోజుల నుంచి ఒంటరిగా సువార్త పరిచర్య ఇలా స్టార్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా మతోన్మాదులకి? బ్రదర్ వచ్చినాయండి చాలా విషయాల్లో. మేమిద్దరం వెళ్తున్నాం కాబట్టి దాడి జరుగుతుంది, ఆపద వస్తుంది, కొద్దిగా ఇబ్బంది పడతాం భార్య భర్తలం కాబట్టి అని అనుకున్నాం.
అయినప్పటికీ నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆపదని తప్పించగలిగినటువంటి దేవుడు కాబట్టి మరి ఏ పరిస్థితుల్లోకి ఎలా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదండి. యోబు మీదకి శ్రమలు వచ్చినాయి అంటే దేవుని చిత్తాన్ని బట్టి వచ్చినాయి, మరలా దేవుడే దాన్ని తీసివేశాడు. మా మీదకి ఆపద వస్తా దేవుని చిత్తం ఉంటే వస్తుంది, దాన్ని మేము తప్పకుండా అనుభవిస్తాం, స్వీకరిస్తాం. అట్ ద సేమ్ టైం మరలా దాన్ని తీసివేయగలిగిన సర్వశక్తిమంతుడు నా యేసయ్యే. అంతే బ్రదర్. అలాగే దేవుని సేవలో కొనసాగడానికి కృప చూపిస్తూ ఉన్నారు. అనేకమైన బైబిల్ పంచుతున్నారు, కడపత్రికలు పంచుతున్నారు, ఎక్కడికైనా సరే బండి మీద సువార్తకి వెళ్ళిపోతున్నారు. మరి మీకు పోషణ ఎలాగ బ్రదర్? ప్రభువేనండి, మొత్తం కూడా దేవుడే కృప చూపిస్తూ ఉన్నారు. అంటే చెప్పాను కదా, 3 రోజులు పని చేసుకుంటూ 3 రోజులు సువార్త చేసేటోడిని. ఇప్పుడు సంపూర్ణంగా దేవుని సేవ చేస్తున్నాం, దేవుని పరిచర్య చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మా కుటుంబం కొద్దిగా నాకు సహకారిగా ఉంటారు. ఎందుకంటే అలా ఎందుకు పనికిరానోడు దేవుడు ఈరోజు ఉన్నతంగా వాడుకుంటాడని చెప్పి నా కుటుంబం, నా బంధువులు అలా కొద్దిగా సహకారంగా ఉంటారు. దాన్ని బట్టి వాటన్నిటిని బట్టి నేను పరిచర్యలో ముందుకెళ్ళడానికి. చాలా మంది ఏదో ఒకటి సంపాదించాలి, పిల్లలకి మెయిన్ సంపాదన అంటే మా పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి, అవునండి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఉంటుంది. దాని మీద మీ మనసు ఎప్పుడు లేదా బ్రదర్? లేదు బ్రదర్. ఎందుకంటే దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగా పోతాము. ఈ రాజ్యంలో ఏం కూడగట్టుకున్నా సరే ఇది ఉండదు. ఈ రోజు నేనున్నా, ఈ రోజు సాక్ష్యం చెప్తున్నారు, రేపు పొద్దున ఉంటామో ఉండమో తెలియదండి. ఈరోజు ఏ మనుషుడు కూడా ఉంటాడో కూడా తెలియదు. ఈరోజు ఎవరు ఏం చెప్పినా సరే రేపు పొద్దున నువ్వు బతుకుతావా లేదంటే ఎవరు గ్యారంటీ చెప్పలేరు బ్రదర్. ఈరోజు మనకు కొనుక్కున్న ఫ్రిడ్జ్లు ఉండొచ్చు, ఇల్లులు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, కానీ మనం ఉండడం అంతే, అన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి మేము ఏంటంటే అవన్నీ సంపాదించుకునే ఉపయోగం లేదు. ఉన్నంతకాలం కూడా ప్రభు కృపను బట్టి తిండికి, బట్టకి, ఆహారానికి, బట్టలకి లోటు లేకుండా ప్రభు అయితే కృప చూపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఇంకా పూర్తిగా ప్రభు సమర్పించుకుని ఆ రీతిగా బతికితే చాలు. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, దిగిన సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అంటాడు. మనకు ఆశ ఉండకూడదండి, సంతృప్తి అంటే దేవుడు మనకు పోషిస్తున్నాడు, మనకు చాలు, దేవుని సేవలు మనకు పోషిస్తున్నాడు అనేటువంటి ఆలోచన. మనం దేవుని స్వార్థ ప్రకటిస్తే చాలా మంది కొడుతున్నారు, తిడుతున్నారు. అసలు ఎందుకు రాబో మీరు మనం కొడుతున్నా, మీరు తిడుతున్నా, మీరు ఎందుకు మా గ్రామాలకు వస్తున్నారు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే నాకు హైదరాబాద్ మహాపట్నం లాంటి సిటీలో గాస్పుల్ చేశా, సెంటర్లో నిలబడి. అట్ ద సేమ్ టైం మారుమూల ప్రాంతాలు, అడవులు ఉన్న మారుమూల ప్రాంతంలో వెహికల్ వెళ్ళకపోయినా 20 కిలోమీటర్లు వాళ్ళకి ఏదో సహాయం చేయడం, నెత్తి మీద మూట పెట్టుకుని 20 కిలోమీటర్లు కొండెక్కి దిగి వెళ్ళి వాళ్ళకి కొంత సహాయం చేసి నాకున్న దాంట్లో వారికి సువార్త చెప్పి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే చాలామంది అని ఎందుకని నీకు ఇంత ప్రయాస, ఎందుకంటే అన్ని జనులు అంటారు మేము కొడుతున్నా తిడుతున్నా మీరు ఎందుకు సిగ్గు లేకుండా వస్తున్నారు అని అంటారు. ఒకటే, నా దేవుడు చెప్పాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. మనందరం కూడా భారతీయులందరూ నా సహోదరులే. నా సహోదరులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నేను పరలోక రాజ్యంలో ఉండి వారు నిత్య నరకాగ్నికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కనుక నేను వారి దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చిన సూచన మేరకు ఇదిగో ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభువుడు మతాన్ని మారట్లేదు, కులాలు మారట్లేదు, వర్గాలు మార్చట్లేదు, ఏమీ మార్చట్లేదు. కేవలం ఆయన పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు కాబట్టి ఆ మార్గంలో మనం నడుచుకుంటే అక్కడికి వెళ్తాము, నిత్య స్వర్గానికి చేరుకుంటాము. అక్కడ నిత్యం కూడా మనం ఉంటాం కాబట్టి మీరందరూ ప్రభువుని నమ్ముకోండి అని చెప్తుంది తప్ప మరొకటి ఏమీ లేదు బ్రదర్. వేరొకరిని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు మనం. ఈరోజు చాలామంది కూడా మన మీద విమర్శ తీసుకొస్తున్నారు, కానీ సువార్త మీద విమర్శ తీసుకొస్తున్నారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ దేవుణ్ణి కానీ ఇప్పటి వరకు నా సువార్త పరిచర్యలో 8 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాల్లో భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ దేవుడు అనబడుతున్న వారి గురించి ఒక చిన్న మాట కూడా మనం అనలేదు. ఏ మాట కూడా ప్రస్తావించలేదు, ఏ గ్రంథం కూడా ప్రస్తావించలేదు. ఎవరి కోసం ఏమీ అనకుండానే కేవలం మనలో ఏదైతే సత్యం ఉందో సత్యం మాత్రమే చెప్తున్నాము. ఆ సత్యం అంగీకరించిన వాళ్ళు తప్పకుండా ప్రభు దగ్గరికి వస్తారు. ఎన్ని రాష్ట్రాలు తిరిగి మీరు సువార్త పరిచర్య చేస్తున్నారు కదా, మీ జీవితంలో గొప్ప దైవజనులు అంటే ఎవరు బ్రదర్? మరి చెప్పాలంటే చాలామంది మన భారతదేశంలో మన రాష్ట్రంలో గొప్ప గొప్ప పేరుగాంచిన దైవజనులు ఉన్నారు. చాలామందిని అడిగితే పలానా దైవజనులు గొప్పోళ్ళు, వేరొకరు గొప్పోళ్ళు, ఆయన పెద్ద సంఘం ఉంది కాబట్టి ఆయన చాలా గొప్పోడండి, ఆయన 2 గంటల ప్రసంగం చేస్తాడు ఆయన చాలా గొప్పోడండి, ఆయన ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాడు కాబట్టి ఆయన చాలా గొప్పోడండి అని చెప్తూ ఉంటారు. నాకు తెలిసిన ఆలోచన ఒకటి చెప్పను బ్రదర్, నా కొరకు కన్నీరు కార్చి నా కొరకు ప్రార్థన చేసి మనల్ని రక్షించినటువంటి ఆత్మీయ తండ్రి కన్నా కూడా ఎవరు గొప్పలు కాదు. వేరొక దైవజనుడు గొప్పడు కాదు, మొదట ఆత్మీయ తండ్రి. నన్ను ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేసి రక్షించాడో ఆయన నాకు గొప్ప దైవజనుడు. ఈ లోకంలో ఎంతో పేరుగాంచిన ఇంటర్నేషనల్ దైవజనులు ఎంతమంది ఉన్నా సరే మొదటి స్థానం ఆయిందే నాకు, తర్వాత ఇంకెవరైనా సరే అండి. మీ ఆత్మీయ తండ్రి ఎవరండి?
నాకు ఆత్మీయ తండ్రి నన్ను రక్షించినట్టు దైవజనులు పాస్టర్ బాలజ్యోతి గారండి. ఆయన పాలకుల దగ్గర ఉన్న జున్నూరు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. మా గోదావరి జిల్లాలో మొత్తం ఆయన తెలుసు. ఆయన కోసం ఈనాటికి కూడా ప్రార్థన చేస్తూ నా సేవ కొరకు, నా పరిచర్యకు నిత్యము ప్రోత్సహిస్తూ మా కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబం, సంఘాలన్నీ కూడా అటువంటి దైవజనులు, గొప్ప దైవజనులు మాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ తండ్రిని మర్చిపోవద్దని నేను చెప్తానండి. రక్షించిన ఒక స్వార్థికుడు రక్షిస్తారు కొన్నిసార్లు. మేము కూడా వెళ్తున్న ప్రదేశాల్లో బ్రదరు చాలామంది ఈ ఒక విషయం నేను కంపల్సరీ చెప్పాలి. నువ్వు ఎందుకు సువార్త చేస్తున్నావు? దశంభాగాల కోసం ఏమో దశంభాగాల కోసం సువార్త చేస్తున్నావా? బియ్యం ప్యాకెట్ల కోసం సువార్త చేస్తున్నావా అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారండి. బియ్యం ప్యాకెట్లు నువ్వు లోబడిపోయావు, దశంభాగాలకి లోబడిపోయావు, అందుకే నువ్వు సువార్త చెప్తున్నావు, గ్రామాలు తిరుగుతున్నావు అంటారు. కానీ ఒకటి చెప్పిన బ్రదర్, మేము వెళ్తామండి, హైదరాబాద్ మహాపట్నానికి వెళ్తాం. అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడతాం, త్రాగుబోతుతో మాట్లాడి. నేను కూడా ఒక వ్యక్తితో మాట్లాడాను, త్రాగుబోతుడి అబ్బాయితో చాలా బాగా మాట్లాడి త్రాగులో ఉన్నటువంటి అబ్బాయిని మార్చాను. వాటన్నింటిని బానిసత్వం నుంచి విడిపించి ఒక సంఘానికి అప్పచెప్పాను బ్రదర్. వచ్చేసాను మరలా. నాకు అక్కడ సంఘం లేదండి. మేమేంటంటే ఎవంజలిస్టులుగా సువార్థికులకి వెళ్తాము, రక్షిస్తాము, సంఘాలకి అప్పచెప్పేస్తాం, మరలా వచ్చేస్తాం. ఆ దశంభాగాలు ఏముంటాయి కనుక, కానుకలు ఉంటాయి కనుక సంఘాలకి ఇస్తారు. కానీ వీధిలో తిరిగి సువార్థికుడికి ఏమి ఇవ్వరండి. కావాలంటే వీధిలో తిరిగి సువార్త చెప్పి కొడతారో తిడతారో కానీ వెళ్తున్నప్పుడు కేకేసి కానుక ఎవరు చేతిలో పెట్టరు బ్రదర్. అందుకే సువార్త సేవ అంటే ఈ రోజు క్రైస్తవం కూడా గుర్తించట్లేదు. సువార్త సేవని అంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, సంఘ సేవకుల్ని పాస్టర్లు గుర్తిస్తున్నారు, మంచిదేనండి. అట్ ద సేమ్ టైం యేసుప్రభువు మొట్టమొదటి చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త చెప్పమని. కాబట్టి సువార్త చెప్పేవారి పాదములు సుందరములు దేవుడే చెప్తున్నాడు. కానీ మనుషులు మటుకు సువార్త చెప్పేవాళ్ళని మానేసి, ఎవంజలిస్టులు మానేసి చాలా మందిని పట్టుకుంటున్నారు. కానీ సువార్తకులకు గుర్తిస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఈరోజు సంఘాలన్నీ నిండుతున్నాయంటే డైరెక్ట్ ఆ పాస్టర్కి వెళ్ళి వాక్యం చెప్పేసింది ఏం కాదండి. సువార్తికులు వెళ్ళి వాళ్ళు రక్షిస్తే ఆత్మలన్నీ కూడా సంఘాలకు చేర్చబడుతున్నాయి. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి. అటాక్స్, పోలీసులు, గవర్నమెంట్కి సంబంధించింది. ఇంకా అవన్నీ చెప్పి మనం ఏం చేయలేము, మనకి ఇష్టం లేదు కూడా. అదంతా కూడా ఒకటే, ప్రభుని యేసుక్రీస్తు వారు అందరూ ఎరగాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు చెప్తుంటే కులాల మతాలు మార్చడానికి కాదు, కానీ మార్గం ఆయనే కాబట్టి, యేసుప్రభు వారే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు కాబట్టి అది రుచి చూసి మేము తెలుసుకున్నాం. మీరందరూ తెలుసుకోవాలి, మీరందరూ రక్షించబడాలి, మీరందరూ కూడా నిత్య నరకాన్ని తప్పించబడి పరలోక రాజ్యంలో ఉండాలి. మన భారతదేశం అంతా కూడా లంచగొండులు మార్చబడాలి, త్రాగుబోతులు మార్చబడాలి, గంజాయిలు మార్చబడాలి. ఈ రోజులు స్త్రీల మీద అత్యధికంగా రేపులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతున్నవన్నీ అవన్నీ కూడా తొలగించబడాలనే మా ఆశతోటి మేము ప్రభుని యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నాం. నా జీవితాన్ని దేవుడు అలాగైతే నా తల్లికి, నా తండ్రికి గౌరవం లేకుండా నా జీవితం ఉండదు, అటువంటి నా జీవితాన్ని దేవుడు మార్చి ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా